రైట్. ఒకవైపు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు మొన్న అభ్యర్థి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మీకు బాగా దగ్గర. ఎట్లున్నా మీరు బీజేపీకి ప్రచారం చేసినప్పుడు ఆయన ఏమన్నా మీకు కాల్ చేయడం ఇలాంటివి ఏమైనా అట్లా జరిగింది? ఏం లేదు, పార్టీ పరంగా ఉంటది, పరిచయాలు ఉంటాయి. సో అన్ని పార్టీలలో నాకు పరిచయాలు ఉన్నాయి, అట్లా పరిచయము దగ్గర దూరం అని ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే పార్టీకే పని చేయాలి, ఎవరైనా ఆయనైనా కాంగ్రెస్కే పని చేయాలి, ఏం బీజేపీకే పని చేయాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఆయన కొడుకు ఎమ్మెల్యేగా గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల తీర్పు, దానికి ఎవరైనా శిరసావించాలి. ఎప్పటి నుంచి మీకు పరిచయం అయినా? నాకు చాలా పాత పరిచయం. చాలా పాత పరిచయం. సిటీలో మ్యాక్స్ ఉన్న ఈ పైల్వాన్లు కానీ ఈ బాగా పేరున్న వాళ్ళందరూ సర్కిల్ మీకు అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు సిటీలో మేము బాన్ బాటప్ ఇన్ హైదరాబాద్, సో డెఫినెట్ గా ఒక సర్కిల్ ఏర్పడుతుంది కదా. ఫస్ట్ టైం మీరు అంటే మీడియాలో ఇంత ఫేమ్ అవ్వక ముందు నేను మీ చూసిన వీడియో రాహుల్ సిప్లిగంజ్ గణేష్ ఊరేగింపులు అనుకుంటా, డబ్బులు ఇస్తున్నారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత మీ న్యూస్ వైరల్ అయింది. రాహుల్ కూడా నాకు మంచి పరిచయం, మంచి ఫ్రెండ్. సో ఏమైనా ఉన్నప్పుడు ఒకేషన్స్ ఉన్నప్పుడు పిలుస్తాడు, పోతాం. కామన్ అది, ఫ్రెండ్షిప్ వేరే, రాజకీయాలు వేరే. చికోటి ప్రవీణ్ వ్యాపారాలు అంటే ఏమేమి ఉన్నాయన్న ఏం చెప్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఇంతకుముందు కసినో వ్యాపారం ఉందా? క్యాసినో ఎప్పటికుందా? నడుస్తుంది కానీ నేను యాక్టివ్ లేను. ఓకే, కానీ కసినో అనే పేరు కూడా తీయడం మీకు ఇప్పుడు ఇష్టం లేదు మామూలు మీడియా? ఇప్పుడు కసినో అనేది తప్పు కాదు, చెడు కాదు, లీగలే. సో తీయడం తీయకపోవడం అది మీ ఇష్టం, దానికి జవాబు ఏం చెప్పాలో నాకు తెలుసు. సో మేము ట్యాక్సులు కడతాము, హైయెస్ట్ ట్యాక్సెస్ కడతాం మేమే. సో అందులో తప్పేం లేదు, అది ఒక వ్యాపారం. అది అందులో ఇప్పుడు వైన్ షాప్ ఉంటే తప్ప, బార్ ఉంటే తప్పు కాదు కదా. బిజినెస్ కదా, బిజినెస్ రూపంగా చూడాలి. ఇల్లీగల్ గా ఏవైతే గవర్నమెంట్ పర్మిషన్ లేదో ఆ ఇల్లీగల్ చేస్తే తప్పు, కానీ లీగల్ గా ఉన్నంతసేపు ఇబ్బంది. ఆ ఇష్యూ జరిగినప్పుడు చికోటి చీకటి పనులు అని చెప్పి పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హెడ్ లైన్స్ వచ్చినప్పుడు ఏమనిపించింది అన్న మీకు? ఏమనిపించలేదు, తప్పు చెప్తారు కాబట్టి నిజం ఎప్పుడైనా బయట పడుతుంది. ముందో ఇంకా ఆలస్యంగా నిజమే, అబద్ధమే. సో ఇవాళ రియలైజ్ అయ్యారు కదా మీడియా. 4-5 రోజులు వేరే న్యూస్ లేవు, ఇంకా వేరే లేవు, కానీ మంచిదే కదా ప్రజలకు. ఇప్పుడు నాకు అవన్నీ చేసుట్లనే నాకు ప్రజల దగ్గరకు అయ్యే అవకాశం వచ్చింది. లేకపోతే నన్ను మీరు గుర్తుపడతారు, ఒక లిమిటెడ్ గుర్తుపడతారు కదా, 2 రాష్ట్రాల ప్రజలు గుర్తుపడతారు. ఇప్పుడు అసలు ఆ ఇష్యూ జరగడానికి కారణం ఏంటంటే ఎట్లా బయటకు వచ్చింది అసలు? ఇష్యూ ఏంది, ఈడీ రైడ్ అయినందుకు బయటకు. ఈడీ రైడ్ అయినా కానీ అందరు చెడ్డోళ్ళు కాదు. పోలీసు ఇంటికి మీద పోలీసు వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తే తప్ప, డౌట్ వచ్చింది చెకింగ్ చేసారు. అట్లనే ఈడీ వాళ్ళు కూడా నా మీద డౌట్ తోటి వెరిఫికేషన్కి వచ్చారు. ఆ క్లారిఫికేషన్ నేను ఇచ్చిన. మీ వెనకాల అంటే మీరు ఒకరికి బినామీగా ఉన్నారు, మీ వెనకాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారన్న వార్తలు కూడా వచ్చినాయి. ఇవన్నీ వేస్ట్ మాటలు, పనికిరాని మాటలు. 100 అనుకుంటారు, స్పెక్యులేషన్స్ 100 ఉంటాయి. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సో మీ కార్ స్టిక్కర్ సంబంధించి కూడా మల్లారెడ్డి, నాది కాదు ఆ కార్ స్టిక్కర్, మాధవ్ రెడ్డి నాది కాదు. ఓకే, మీది కాదు. నా కార్ చెక్ చేస్తే మల్లారెడ్డి కార్ స్టిక్కర్ అది వాళ్ళది. మాధవ్ రెడ్డిని అడగండి మీరు, అది నాకు సంబంధమే లేదు. ఆ కార్ నాది కాదు, చూసుకోండి. సో అప్పటికి మీరు పొలిటికల్లో లేరు, పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను పొలిటికల్ ఆలోచన లేకుండా. ఓకే. సో పాలిటిక్స్ లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారని అసలు? ఎప్పుడైతే ఇష్యూ అయ్యి ప్రజలు నన్ను గ్రహించిర్రో, చూసిర్రో, నిజాయితీ కనబడ్డది, మన లోపల ట్రాన్స్పరెన్సీ కనబడ్డది, డిమాండ్ అన్న మీరు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది. ముఖ్యంగా నాపై బీఆర్ఎస్ ఎప్పుడైతే అక్రమ కేసులు పెట్టిందో డెఫినెట్గా వీళ్ళని ఎదిరించాలంటే నేను పాలిటిక్స్ రావాలని ఒక సంకల్పంతో నేను రావడం. అప్పటి నుంచి భావజాలం బాగుంది మీకు? ఫస్ట్ నుంచి హిందుత్వమే ఉన్నాయి, ఎందుకంటే నేను పెరిగిందంతా ఓల్డ్ సిటీ. సో ఓల్డ్ సిటీలో కట్టర్ ఉంటారు ఓల్డ్ సిటీలో, ఎందుకంటే చూస్తాం కదా, లైవ్ గా చూస్తాం కదా ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి. కర్ఫ్యూలు వచ్చినప్పుడు, జమానాల కర్ఫ్యూలు వచ్చినప్పుడు, చెన్నారెడ్డి పీరియడ్ లో కర్ఫ్యూలు వచ్చినప్పుడు ఇళ్లలో హిందువుల ఇళ్లలో గుసాయించి కొట్టడం, చంపడం. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, పక్కపక్కన హిందువులు ఉంటారు, కానీ ఆ టైంలో రారు కాదు, వాళ్ళే వచ్చి చంపిన సంఘటన దునియాలో హిందువుల. ఓకే, హిందూ ముస్లిం క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ వచ్చి చంపేస్తుంటారు. అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి చెన్నారెడ్డి పీరియడ్. మీరు ఇన్వాల్వ్ అయినారా గొడవలలో? గొడవలలో మేము అప్పుడు ఏం కేసులు కాదు, కానీ మేము అంతా రాత్రిపూట మా కాలనీలలో గస్తీ ఉంటుంటే, పెద్ద పెద్ద కట్టలు పట్టుకొని మొత్తం యూత్ అంతా గస్తీ ఉంటుంటే. ఎవరన్నా ముస్లిం బాయ్ బాయ్ అని బాగా అంటారు కానీ ఈ రంజాన్ వచ్చిన ఎవరంటారు? ముస్లిమ్స్ కూడా అంటారు, మన వాళ్ళు హిందూస్ కూడా ఇప్పుడు అంటారు. ముస్లింలు అందరు చెడ్డోళ్ళు కాదు, హిందువులు అందరు మంచోళ్ళు కాదు, కానీ ఎవరైతే రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల జరిగే ఇట్లాంటి సంఘటనలు అవుతుంది. అప్పుడు బాబ్రీ మస్జిద్ ఇష్యూ అయినప్పుడు విచక్షణ కోల్పోయి హిందువులపై దాడులు, హిందువుల ఇళ్లపై దాడులు, హిందువుల ఇల్లులు తగలబెట్టే ప్రయత్నాలు చేయడము, అట్లాంటివి చాలా జరిగింది. అవన్నీ మేము కళ్ళ ముందు చూసినాం.
లోపల ఒక బ్లడ్ బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతుంటది. నిన్న మంచిగా ఉన్నారు ఇద్దరు, ఇవాళ వచ్చి మనల్ని హిందూ సోదరుని చంపేసి తట్టుకోలేము అట్లాంటివి. సో ఏమైనా ఇష్యూస్ అయితే కూడా మనోళ్ళు 10 మంది జమ అయ్యే లోపల వాళ్ళు 100 మంది జమ అవుతారు. యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళ దాంట్లో యూనిటీ ఎక్కువ ఉంటుంది. మైనారిటీలలో జనరల్గా ఏ మైనారిటీ ఉన్నా యూనిటీ ఎక్కువనే ఉంటుంది. సో అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఈ యాక్సిడెంట్స్ అయితే కూడా వాళ్ళ తప్పు ఉన్నా కూడా మనోళ్ళపై దాడి చేయడం, ఆడ మనోళ్ళు చూసుకుంటా కనబడితే ఇంకో ముస్లిం అయినా వచ్చి మనోళ్ళని తోముతుంటే కూడా మనోడు పట్టించుకోడు, పోతుండు అట్లా వెళ్ళిపోతూనే ఉంటాడు. మారతానా ఈ వ్యవస్థ? మారాలి. అదే కదా మేము మా అందరం చైతన్యం చేయాలి, అందరు చైతన్యం చేయాలి, ఒక్కరు కాదు, అందరు చైతన్యం చేస్తే స్లోగా మారుతుంది వ్యవస్థ. ఓకే. సో ఆ తర్వాత మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు బీజేపీలో పోవడంలో. అంతే కదా. టార్గెట్ ఏం పెట్టుకున్నారు? అంటే పోటీ చేద్దాం అనుకున్నారు ఇక్కడ నుంచి? పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్ గా పోటీ చేస్తాము. పార్టీకి పని చేయాలి. మోదీ గారు అంటే అభిమానము, అమిత్ షా గారు అంటే అభిమానం, ముఖ్యంగా యోగి గారు అంటే అభిమానం. సో డెఫినెట్ గా ఈ పార్టీకి మన వంతు సాయం చేయాలి, పార్టీకి మన వంతు పాత్ర పోషించాలి. తెలంగాణలో ఒకసారి కాషాయ జెండా ఎగరేయాలి. ప్లస్ మెయిన్ హిందుత్వం చైతన్యపరచాలి, హిందువులను చైతన్యపరచాలి మెయిన్. మాక్సిమం హిందువులు గాఢ నిద్రలో ఉంటారు. మన స్టేట్మెంట్ పంపించాడు, కుంభకర్ణుడు అన్న 6 నెలలకు ఒకసారి లేస్తారు కానీ మన హిందువులకు అయితే సోయి లేదన్న. చాలా అద్భుతమైన స్టేట్మెంట్. మరి ఇవన్నీ మనం ఇట్లా చికోటి ప్రవీణ్ ఒక్కడో, రాజాసింగ్ ఒక్కడో, బండి సంజయ్ గారు ఒక్కడో కాదు, అందరు ప్రతి ఒక్కరు ఇవాళ హిందుత్వం చైతన్యపరచకపోతే రేపు రాను రోజులలో చాలా టఫ్ రోజులు రాబోతున్నాయి. మన పిల్లలకి చాలా టఫ్ రోజులు అవుతాయి. పిల్లల భవిష్యత్తు హిందూ మొన్న కాశ్మీర్లో ఏం చేసారు, హిందువా కాదా అని చెప్పి ఇవాళ టార్గెట్ చేసి చంపారు కాశ్మీర్ ఉగ్రజాతి జరిగినప్పుడు. సో అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే మరి ఎవరు మేల్కోవాలి? ఎవరు ఐకమత్యం ఉంటే ఏం కాదు, ఐకమత్యం లేకుండా ఇతనే ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అదే పరిస్థితులు ఏర్పడుతుంది. ముఖ్యంగా యువత పోరాటం చేస్తుంటే ఇందులో అమిత్ షా కొడుకు లేడు, వీళ్ళ కొడుకు లేరు, వాళ్ళ కొడుకు లేరు, కిషన్ రెడ్డి కొడుకు లేరు. సామాన్య హిందువులు నష్టపోతున్నారు, వాడుకుంటున్నారు అని చెప్పి ఎవరెవరు వాడుకుంటలేదు. బీజేపీ పార్టీ, బీజేపీలో వారసత్వ రాజకీయం నడవదు. ఇవాళ బీఆర్ఎస్ లో వారసత్వ రాజకీయం. ఇవాళ కవిత కానీ కేటీఆర్ కానీ కవిత బయటికి రావడానికి కారణమే వారసుల మధ్యలో ఆధిపత్య పోరు. పంచుకున్నట్లనో, డబ్బులు పంచుకున్నట్లనో, అధికారం పంచుకున్నట్లనో ఆ డిఫరెన్స్ వచ్చే కదా ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్లో ఒక తండ్రి ఎమ్మెల్యే ఉంటాడు, తండ్రి ఎంపీ ఉంటాడు, లేదా తండ్రి రాజ్యసభ ఉంటాడు, లేదా అడ్వైజర్ ఉంటాడు, కొడుకు ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కొడుకు ఎంపీ ఉంటాడు, అన్నదమ్ములు మినిస్టర్లు ఉంటారు. అంటే మొత్తము వారసత్వ రాజకీయాలు. ఎక్కడైతే వారసత్వ రాజకీయాలు ఉంటుందో అక్కడ కరప్షన్ కూడా పెరుగుతుంది. ప్రజల సంక్షేమం గురించి తక్కువ ఆలోచిస్తారు. సో బీజేపీ వారసత్వ రాజకీయాలకు యాంటీ కాబట్టి ఇవాళ బీజేపీలో అమిత్ షా గారి కొడుకు కానీ ఎవరు కొడుకులకి ఎంకరేజ్మెంట్ వీళ్ళు రిటైర్ అయితే డెఫినెట్ గా వాళ్ళే వస్తారు నెక్స్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.